2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇండియా మొత్తం చూపు ఈ రాష్ట్రం పైనే ఉంది. ఎందుకంటారా? అక్కడ జరగబోయేది మామూలు ఎలక్షన్ కాదు. బయటికి చూస్తే ఇది కేవలం దీదీ వర్సెస్ మోదీ లాగా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో లోపల జరుగుతున్న రాజకీయం వేరు. 2026లో బెంగాల్ సీఎం కుర్చీలో కూర్చోబోయేది ఎవరు? వరుసగా 4గోసారి మమతా బెనర్జీ పవర్ లోకి వస్తారా? లేక సువెందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఒక హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేస్తుందా? లేదా ఎవ్వరూ ఊహించని ఒక కొత్త వ్యక్తి తెరపైకి వస్తారా? ఇవన్నీ కేవలం ప్రశ్నలు కావు. బెంగాల్ ప్రజల మైండ్ లో రన్ అవుతున్న పెద్ద మిస్టరీ. మీడియాలో వచ్చే సర్వేలు, బయట కనిపించే ర్యాలీలు మనకు అసలు నిజం చెప్పవు. కానీ బెంగాల్ పాలిటిక్స్ ని చాలా దగ్గరగా గమనిస్తే ఎవ్వరికీ తెలియని ఒక షాకింగ్ రియాలిటీ కనిపిస్తుంది. అసలు బెంగాల్లో ఇప్పుడు పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ఒకవైపు మమతా బెనర్జీ ఇస్తున్న ఫ్రీ స్కీమ్స్, ఇంకోవైపు బీజేపీ ఆడుతున్న హిందుత్వ కార్డు. ఈ రెండిట్లో ఏది గెలవబోతుంది? ఈ మిస్టరీని డీకోడ్ చేయాలంటే మనం కేవలం ఈ రోజు జరుగుతున్న విషయాలు చూస్తే సరిపోదు. అసలు ఈ పొలిటికల్ వార్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడ టర్న్ తీసుకుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ కథ అంతా కరెక్ట్ గా తెలిస్తే 2026లో సీఎం ఎవరవుతారు అనే దానికి ఆన్సర్ మీకే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ అసలు కథ తెలుసుకోవాలంటే మనం 5 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. కరెక్ట్ గా 2021 ఎలక్షన్స్ టైంలో జరిగిన ఒక సీక్రెట్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మిస్టేక్ ఏంటి? అది ఇప్పుడు 2026 ఎలక్షన్స్ ని ఎలా మార్చేయబోతుందో ఇప్పుడు చూద్దాం. 2021లో బెంగాల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు. బీజేపీ ఖచ్చితంగా 200 సీట్లు క్రాస్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. అమిత్ షా లాంటి పెద్ద పెద్ద లీడర్స్ కూడా పబ్లిక్ గా ఇదే చెప్పారు. కానీ రిజల్ట్స్ వచ్చిన తరువాత దేశం మొత్తం షాక్ అయింది. మమతా బెనర్జీకి ఏకంగా 215 సీట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 77 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ రిజల్ట్ చూడంగానే అందరూ టీఎంసీ సూపర్ హిట్, బీజేపీ ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయారు. కానీ నిజానికి బెంగాల్ పాలిటిక్స్ లో అసలైన గేమ్ అప్పుడే మొదలైంది. ఒకసారి లాజిక్ గా ఆలోచించండి. 2011లో బీజేపీకి బెంగాల్లో ఒక్క సీటు కూడా లేదు. 2016లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2021 వచ్చేసరికి ఏకంగా 77 సీట్లు వచ్చాయి. అంటే 10 ఏళ్లలో జీరో నుంచి మెయిన్ అపోజిషన్ పార్టీ రేంజ్ కి బీజేపీ ఎదిగింది. ఇది టీఎంసీకి ఒక పెద్ద సైలెంట్ వార్నింగ్. లెఫ్ట్ పార్టీలను, కాంగ్రెస్ ని పూర్తిగా సైడ్ చేసి బెంగాల్లో బీజేపీ 2వ ప్లేస్ కి వచ్చేసింది. అప్పుడే బీజేపీ ఢిల్లీ లీడర్స్ కి ఒక విషయం అర్థమైంది. 2021లో వాళ్ళు గెలవకపోయినా వాళ్ళ అసలు టార్గెట్ 2026 అని వాళ్ళు అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఈ 5 ఏళ్లలో బెంగాల్లో ప్రతి గల్లీలో, ప్రతి బూత్ లో తమ పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలని వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ ఇక్కడ టీఎంసీ కూడా సైలెంట్ గా లేదు. మమతా బెనర్జీకి గ్రౌండ్ రియాలిటీ చాలా బాగా తెలుసు. తన పార్టీలో ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయో, పబ్లిక్ లో ఎలాంటి నెగిటివిటీ వస్తుందో ఆమెకి ముందే ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయింది. అందుకే ఆమె తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు. అయితే ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న మైండ్ గేమ్ లోకి సడన్ గా ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఇప్పుడు 2026 ఎలక్షన్స్ మొత్తం తలకిందులు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, సువెందు అధికారి. ఒకప్పుడు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ లాగా ఉన్న సువెందు ఇప్పుడు ఆమెకే అతిపెద్ద శత్రువుగా మారిపోయాడు. 2021లో నందిగ్రామ్లో స్వయంగా మమతా బెనర్జీ పైనే పోటీ చేసి ఆమెను ఓడించాడు. ఆ ఒక్క విజయంతో బీజేపీలో అతని రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అంటే 2026 ఎలక్షన్స్ లో బీజేపీ తరపున అంతా తానే నడిపిస్తున్నాడు. సువెందు అధికారి స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ అగ్రెసివ్. టీఎంసీ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్ ని వదలకుండా పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాడు. రీసెంట్ గా బెంగాల్లో జరిగిన కొన్ని గొడవలు, ముఖ్యంగా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన దారుణం, సందేశ్ ఖాళీలో మహిళల మీద జరిగిన దాడులు, ఇవన్నీ బీజేపీకి ఒక పెద్ద వెపన్ లాగా మారాయి. బెంగాల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని, ఇక్కడ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని సువెందు పదే పదే డిమాండ్ చేస్తున్నాడు. పబ్లిక్ లో కూడా ఈ ఇష్యూస్ వల్ల టీఎంసీ మీద కొంచెం కోపం పెరిగిందనేది వాస్తవం. ముఖ్యంగా మహిళల సేఫ్టీ విషయంలో గవర్నమెంట్ సరిగ్గా రియాక్ట్ అవ్వడం లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ప్రతి ఊర్లో క్యాంపెయిన్ చేస్తుంది. సువెందు అధికారి డైరెక్ట్ గా సీఎం
సీఎం సీట్ ని టార్గెట్ చేశాడు. ఇంకోవైపు ప్రధాని మోదీ కూడా బెంగాల్లో వరుసగా ర్యాలీలు చేస్తూ దళితులు, గిరిజనులు, మహిళల ఓట్లను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని టీఎంసీ గవర్నమెంట్ అవమానించిందని, కింద స్థాయి ప్రజలకు బెంగాల్లో న్యాయం జరగట్లేదని మోదీ చాలా ఎమోషనల్ గా పబ్లిక్ కి కనెక్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే 2026లో బీజేపీ ఈజీగా గెలుస్తుందని అనిపిస్తుంది కదా. కానీ టీఎంసీ దగ్గర ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం గురించి బీజేపీకి కూడా భయంగా ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మమతా బెనర్జీ పాలిటిక్స్ లో ఎన్నో ఏళ్లుగా రాటు తెలియని మనిషి. ఎప్పుడు ఎలాంటి స్కీమ్స్ పెడితే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారో ఆమెకు బాగా తెలుసు. అందుకే బీజేపీ అటాక్స్ ని తట్టుకోవడానికి ఆమె తన మాస్టర్ ప్లాన్ ని బయట పెట్టారు. అదే లక్ష్మీర్ బండార్ స్కీమ్. ఈ ఎలక్షన్స్ ముందు టీఎంసీ ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అందులో ఈ స్కీమ్ కింద జనరల్ కేటగిరీ మహిళకు నెలకి 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు 1700 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారు. అంటే సంవత్సరానికి ఒక మహిళ అకౌంట్ లో 18,000 నుంచి 20,000 వరకు డైరెక్ట్ గా పడతాయి. బెంగాల్లో మహిళా ఓటర్లు ఎప్పుడు మమతా బెనర్జీకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ ఓట్లు జారిపోకుండా ఉండడానికే ఈ స్కీమ్ ని ఇంత భారీగా పెంచారు. దాంతో పాటు యువత కోసం నెలకి 1500 రూపాయలు ఇచ్చే యువసాతి స్కీమ్, రైతుల కోసం 30,000 కోట్ల బడ్జెట్, అందరికీ పక్కా ఇల్లు, ఇంటింటికి ఫ్రీ తాగునీరు లాంటి 10 పెద్ద ప్రామిస్లు చేశారు. బీజేపీ ఎంతగా సందేశ్ ఖాళీ ఇష్యూని హైలైట్ చేసి మహిళల ఓట్లు లాగాలని చూస్తున్న మమతా బెనర్జీ ఈ ఫ్రీ స్కీమ్స్ ద్వారా వాళ్ళను మళ్ళీ తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్కీమ్స్ కి పబ్లిక్ లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పల్లెటూరుల్లో పేద ప్రజలు డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు పడుతుంటే వాళ్ళు టీఎంసీ కాకుండా ఇంకెవరు ఓటు వేస్తారు అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ కూడా ఉంది. ఏదేమైనా బెంగాల్లో అభివృద్ధి కన్నా ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఎలక్షన్స్ ని డిసైడ్ చేస్తాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో ఒకవైపు బీజేపీ హిందుత్వ, ఇంకోవైపు టీఎంసీ ఫ్రీ స్కీమ్స్ మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన యుద్ధం. అయితే ఈ యుద్ధం కేవలం స్కీమ్స్ తో ఆగిపోలేదు. దీనికి వెనుక ఎవ్వరికీ కనిపించని ఇంకో పెద్ద కుట్ర జరుగుతుందని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. అది దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎలక్షన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఓటర్ లిస్ట్. కానీ ఇప్పుడు బెంగాల్లో ఈ ఓటర్ లిస్ట్ ఒక పెద్ద అగ్నిపర్వతంలో పేలుతుంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ అనే పేరుతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ని అప్డేట్ చేస్తుంది. కానీ దీని వెనుక బీజేపీ ఒక పెద్ద స్కెచ్ వేసిందని మమతా బెనర్జీ డైరెక్ట్ గా ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది మైనార్టీల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి ఉద్దేశపూర్వకంగా తీసేస్తున్నారని ఆమె ఫైర్ అవుతున్నారు. దీనిపై ఆమె ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు. ఎలక్షన్ కి ముందే ఇలా ఓట్లు తీసేయడం వెనుక చాలా పెద్ద స్కామ్ ఉందని టీఎంసీ లీడర్లు చెప్తున్నారు. ఒకవైపు ప్రధాని మోడీ, అమిత్ షా బెంగాల్లోకి చొరబాటుదారులు ఎక్కువైపోయారని, వాళ్ళ వల్ల బెంగాల్ కల్చర్ నాశనం అవుతుందని చాలా స్ట్రాంగ్ గా పబ్లిక్ లో చెప్తున్నారు. సిఏఏ అమలు చేస్తామని బీజేపీ లీడర్లు చెప్తుంటే ముస్లిం ఓటర్లలో చాలా భయం మొదలైంది. ఇది ఆటోమేటిక్ గా మైనారిటీ ఓటర్లని టీఎంసీ వైపు పడేలా చేస్తుంది. మరోవైపు హిందూ ఓట్లు అన్ని బీజేపీ వైపు వస్తున్నాయి. అంటే బెంగాల్ సమాజం ఇప్పుడు నిలువున రెండుగా చీలిపోయింది. మతాల ఆధారంగా పోలరైజేషన్ పీక్స్ కి చేరింది. ఏ చిన్న గొడవ జరిగినా అది ఒక మతపరమైన ఘర్షణగా మారిపోతుంది. రీసెంట్ గా వక్ఫ్ చట్టం సవరణ మీద ముషిదాబాద్ ఏరియాల్లో జరిగిన గొడవలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా చూస్తుంటే 2026 ఎలక్షన్స్ చాలా వైలెంట్ గా, చాలా టెన్షన్ తో జరుగుతాయని క్లియర్ గా అర్థమవుతుంది. పబ్లిక్ లో ఇంత అశాంతి ఉన్నప్పుడు ఏ పార్టీ వైపు గాలి వీస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఈ ఎలక్షన్ గేమ్ ని వెనక నుండి నడిపిస్తున్న ఇంకో కీ ప్లేయర్ ఉన్నాడు. అతని వ్యూహాలు గాని సక్సెస్ అయితే బెంగాల్ పాలిటిక్స్ లో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది. ఆ సైలెంట్ ఆపరేటర్ పేరు అభిషేక్ బెనర్జీ. మమతా బెనర్జీ మేనలుడైన అభిషేక్ ఇప్పుడు టీఎంసీ పార్టీకి బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు. బయటికి మమతా బెనర్జీ ప్రచారాలు చేస్తున్నా తెర వెనుక పార్టీని ఆర్గనైజ్ చేయడం, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఏ బూత్ లో ఎలాంటి వ్యూహం వాడాలి అనేది మొత్తం అభిషేక్ చూసుకుంటున్నాడు. నందిగ్రామ్ లాంటి చోట్ల బీజేపీలో ఉన్న కీ లీడర్స్ ని లాగి టీఎంసీలో చేర్చుకోవడం వెనుక కూడా అభిషేక్ బ్రెయిన్ ఉంది. పవిత్రకర్ లాంటి వాళ్ళు బీజేపీని వదిలి టీఎంసీలో చేరడం వల్ల నందిగ్రామ్ లో సువేందుకి చెక్ పెట్టాలని అభిషేక్ గట్టిగా ట్రై చేస్తున్నాడు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో కూడా అభిషేక్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్
ఏంటంటే ఒకవేళ 2026లో టీఎంసీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్లలో మమతా బెనర్జీ తన సీఎం కుర్చీని అభిషేక్ బెనర్జీకి అప్పగిస్తారా అనే చర్చ కూడా బెంగాల్లో నడుస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ వయసు పెరుగుతోంది. పార్టీకి ఒక యంగ్ లీడర్ అవసరం ఉంది. మరోవైపు బీజేపీ గెలిస్తే సువేందుని డైరెక్ట్ గా సీఎం చేస్తారా లేక ఢిల్లీ నుంచి ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకొస్తారా అనేది కూడా ఒక పెద్ద సస్పెన్స్. ఎందుకంటే బీజేపీకి ఒక అలవాటు ఉంది, ఎవ్వరు ఊహించని వాళ్ళని సడన్ గా సీఎం సీట్ లో కూర్చోబెడతారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో అదే జరిగింది. కాబట్టి 2026లో రెండు పార్టీల్లోనూ సీఎం క్యాండిడేట్ విషయంలో ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఒక డీప్ అనాలిసిస్ చేస్తే 2026 ఎలక్షన్స్ రిజల్ట్ గురించి ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. అదేంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ మొత్తం ఎలక్షన్ సీన్ చూసిన తరువాత అందరికీ వచ్చే ఒకే ఒక్క డౌట్, అసలు ఫైనల్ గా ఎవరు గెలుస్తారు? గ్రౌండ్ రిపోర్ట్, పొలిటికల్ అనలిస్టుల లెక్కలు, పబ్లిక్ పల్స్ అన్ని కలిపి చూస్తే 2026కి సంబంధించిన ఒక షాకింగ్ ప్రొడక్షన్ వినిపిస్తుంది. ఈ ఎలక్షన్ లో వన్ సైడ్ విక్టరీ ఎవ్వరికి రాదు అనేది మొదటి పాయింట్. 2021 లాగా టీఎంసీ క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ లేదు. అలాగని బీజేపీ అనుకున్నట్టుగా 200 సీట్లు తెచ్చుకునే ఛాన్స్ కూడా లేదు. రెండు పార్టీల మధ్య ఓట్ షేర్ డిఫరెన్స్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే గెలుపోటముల మధ్య తేడా కూడా కేవలం కొన్ని వందల ఓట్లు మాత్రమే ఉండొచ్చు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టఫ్ ఫైట్ నడవబోతుంది. మహిళా ఓటర్లు, స్కీమ్స్ టీఎంసీని కాపాడితే హిందూ ఓట్ల పోలరైజేషన్, రూలింగ్ గవర్నమెంట్ మీద ఉన్న కోపం బీజేపీకి బలాన్ని ఇస్తాయి. ఈ క్రమంలో ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాకపోయినా లేదా మెజారిటీకి చాలా దగ్గరలో ఆగిపోయినా చిన్న చిన్న పార్టీలు లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అసలైన కింగ్ మేకర్స్ గా మారతారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే బెంగాల్లో ఏ పార్టీ గెలిచినా రాబోయే 5 ఏళ్లు రూలింగ్ చేయడం మాత్రం కత్తి మీద సాము లాంటిదే. ఒకవేళ టీఎంసీ గెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రెషర్ ని సిబిఐ, ఈడీ లాంటి కేసులన్నీ తట్టుకొని నిలబడాలి. ఒకవేళ బీజేపీ గెలిస్తే బెంగాల్లో ఉన్న బలమైన లోకల్ సెంటిమెంట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన చెయ్యాలి. అంటే 2026 ఎలక్షన్స్ తరువాత బెంగాల్లో రాబోయేది ఒక మామూలు ప్రభుత్వం కాదు, నిత్యం ఒక యుద్ధ వాతావరణంలో పనిచేసే ప్రభుత్వం. ఎవరు సీఎం అయినా సరే బెంగాల్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త చరిత్రను సృష్టించడం ఖాయం. పాత తరం నాయకుల ప్లేస్ లో కొత్త తరం లీడర్స్ చేతుల్లోకి పవర్ వెళ్తే ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాగా ఈ 2026 ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మొత్తానికి 2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఒక థ్రిల్లర్ సినిమా లాగా ఉండబోతుంది. ఒకవైపు పవర్ఫుల్ మమతా బెనర్జీ, ఇంకోవైపు అగ్రెసివ్ గా ఉన్న సువేందు అధికారి, వెనక నుండి ప్లాన్ చేస్తున్న మోడీ, అమిత్ షా, అభిషేక్ బెనర్జీ. ఈ పోర్లో ఎవరు విజయం సాధిస్తారో, ఫైనల్ గా సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటారో అనేది కేవలం బెంగాల్ ఓటర్ల చేతుల్లోనే ఉంది. సంక్షేమ పథకాలు గెలుస్తాయా లేక మార్పు కావాలనే కోరిక గెలుస్తుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియోలోని అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే 2026లో బెంగాల్ సీఎం ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.